గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తెలుగు అకౌంట్ గత 4 సంవత్సరాలుగా కొట్లాడి విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 11,440 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించింది. దానిలో 8,423 కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే బ్యాంకులు కట్టారు తప్ప ఒక రూపాయి కూడా యంత్రాల కోసం వాడలేదు, ఒక రూపాయి కూడా జీతాల కోసం వాడలేదు, ఒక రూపాయి కూడా రామెట్లు కొనలేదు. అదే కాకుండా ఆ ప్యాకేజీని అడ్డం పెట్టి ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి ప్రతి 3 మాసాలకి 1,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పి చెప్తా ఉంది. ఇది న్యాయమని అడుగుతా ఉన్నాం. ఎందుకోసం కొట్లాడింది? విశాఖ ఒక తెలుగు అకౌంట్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, స్టీల్ సరసమైన దొరకడం కోసం, ఉద్యోగాలు రావడం కోసం, కొత్త ఉద్యోగాల మాట పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు ఊడబెరికే పనులు ప్రభుత్వం యాజమాన్యాలు ఉంటే ఈ సరైనది కాదని చెప్పి చెప్తూ ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు కూడా 24 గంటల పాటు సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు దిగారు. వాళ్ళ సమ్మెకి వెళ్ళడంలో ప్రేరేపించింది యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే వారికి ఇచ్చే జీతమే 15,000 రూపాయలు. నెలంతా పనిచేస్తే వచ్చే 15,000 రూపాయలు జీతగాడు కూడా ఉద్యోగం లేకుండా పొట్ట మీద కొట్టి జీవితానికి ఉద్యోగం లేదంటే 2-3 అప్పుడే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు జరగకముందే ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఈ రిట్రీట్మెంట్ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ సమ్మె కొనసాగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.